వ్యూవర్స్, ఈరోజు మీ అందరికీ నేను ఒక రుచికరమైన వంటని చూపించబోతున్నానండి. చేసి చూపించబోతున్నాను. ఇటువంటి వంట నాకు తెలిసినంతవరకు యూట్యూబ్లో ఎవరు పోస్ట్ చేయలేదు. దీన్ని కొబ్బరి పాళ్ళతో అన్నం చేయడం అండి. కొబ్బరి అన్నం అంటారు. జనరల్గా మనం కొబ్బరి తురుముతో చేయడం అట్లా మనం చూసే ఉంటాము. బట్ ఇది వేరండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. నేను యాక్చువల్గా 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. అంటే ఈ గ్లాస్ కొలతతో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. మన నార్మల్ సోనా మసూరి బియ్యమేనండి. సో దీనికి నేను ఒక 3 కొబ్బరి అంటే ముదరగా ఉన్న కొంచెం గట్టిగా ఉన్న కొబ్బరికాయ ముక్కలు ఇలా చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే దీనికి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జీలకర్ర, ఈ ఇంచు అల్లం ముక్క అండ్ వెల్లుల్లి రెబ్బలు, ఇంకొకటి దాల్చిన చెక్క ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. అండ్ లవంగాలు ఒక 3, ఇలాచి ఒక 2. ఓకే. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గసగసాలండి. ఈ గసగసాలు ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ అంటే హాఫ్ వెల్లుల్లండి, అండ్ ఇంకొకటి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం జీలకర్ర, ఈ అల్లం ముక్క, ఇవన్నీ మనం ముందు పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది పోపులో వేసుకుంటాం. ఆ పేస్ట్తో పాటు నేను ఇక్కడ మీకు మిస్ చేశానండి, కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక 10 వరకు పచ్చిమిర్చి అండి. ఎందుకంటే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి కొంచెం కారం కావాలి కాబట్టి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇంకొకటి ఇప్పుడు ఇది పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఇవి పోపులో వేసుకోవడానికండి. బిర్యానీ ఆకు అండ్ ఒక 4 లవంగలు, 1 ఇంచు దాల్చిన చెక్క అండ్ ఒక 5 ఇలాచి. ఓకేనండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్ నెయ్యి అండి. నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కాస్త పోపులో వేసుకోవాలి. ఓకేనండి. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం తర్వాత చేయబోయే స్టెప్ ఏంటి అంటే ఈ కొబ్బరి ముక్కల్ని కొన్నిగా మిక్సీలో వేసుకొని పాలుగా పట్టుకోవాలండి. పాలు తీసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటా. సో సఫిషియంట్ అండి. అంటే మనకి యాక్చువల్గా ఇవి కొత్త బియ్యం. సో నేను 1:2 రేషియోలో వేస్తున్నా కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు పాలు ఉండేటట్టు వేసుకోవాలి. కాబట్టి తగినన్ని పాలు పట్టుకోవాలండి. మనం పాలు చేసుకున్నాక దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. యాక్చువల్గా ఈ రైస్ అండి చికెన్లోకి కానీ చికెన్తో సూపర్గా ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఎవరైతే వెజ్ తింటారో వాళ్ళ ఆలు కుర్మాతో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చికెన్తో అయితే మీకు అల్టిమేట్ అండి, చాలా బాగుంటుంది. ఓకేనా, మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. చూడండి, కొన్నిగా పలుకులుగా వేసుకున్నా, కొన్ని పలుకులు వేసుకున్నా. సో దీనికి మనం జస్ట్ ఫస్ట్ కొంచెం మిక్స్ చేసినాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్, ఓకే, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం థిక్నెస్ని చూసుకోవాలన్నమాట. అంటే మనకి లిక్విడ్లా వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా, చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇలా అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి. ఓకే, హాఫ్, నేను ఆల్మోస్ట్ ఆల్ 30 గ్లాస్ వేసేసాను. ఇప్పుడు రిమైనింగ్ గ్లాస్ కూడా వేసేసానండి. బట్ బాగా థిక్గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకున్నాం, ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా. ఇగోండి, ఇటువంటి క్లాత్ ఒకటి, ఇలాంటి క్లాత్ మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలిసే ఉంటుంది. మనం కండువాళ్ళలాగా చిన్న చిన్న టవల్స్గా యూజ్ చేసుకుంటాం కదా, అలాంటి క్లాత్ని నేను తడిపి తీసుకున్నా. ఇప్పుడు తీసుకున్నాక దీనిలో మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఈ కొబ్బరి పాలని ఇందులో వేసుకొని గట్టిగా పిండేసుకోవాలండి. ఓకే, చూడండి ఎలా చేస్తున్నామో. సో ఈ విధంగా అన్నమాట. సో నేను కొత్త క్లాత్ తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం మనకి ఫుడ్ కదా, హైజీనిక్గా ఉండాలి. సో ఈ కొత్త బట్ట తీసుకొని దీన్ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని బాగా వాటర్లో తడిపేసి, సర్ఫ్ ఏం పెట్టకుండా వాటర్లో తడిపేసి వేడి నీళ్ళలో తడిపి మళ్ళీ బయట ఆరేసేసి మళ్ళీ నెక్స్ట్ టైం మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా గట్టిగా పిండేసాను. దీంతో ఇప్పుడు ఇవ్వండి, ఇవి కొబ్బరి పాలు. ఓకే, ఇలా మనం రిమైనింగ్ పీసెస్ కూడా తీసేసుకోవాలి పాలని. ఓకే, సో ఇప్పుడు ఈ మిగిలిన పిట్టు నేను ఇందులో వేసేస్తున్నా. ఈ మిగిలిన కొబ్బరి తురుముని దీన్ని మనం పౌడర్గా అంటే ఎండలో పెట్టేసుకొని పౌడర్గా మనం ఫుడ్లోన కానీ చికెన్లో కానీ అట్లా కొన్నిట్లో వేసుకోవచ్చు. ఓకే, 10
15 వరకు జీడిపప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు మన పాలు రెడీ అయిపోయినాయి. యాక్చువల్గా ఈ పాల దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కొన్ని ముక్కలు వేసుకుంటాం కదండి. ఎందుకంటే నేను 3 కాయలు అని చెప్పాను, 3 పచ్చి కొబ్బరికాయలు ముద్రగా ఉండేవి. సో మీరైతే వేసేటప్పుడు నీళ్ళు ఎలా చూసుకోవాలంటే, నేను కొత్త బియ్యం తీసుకున్నా కాబట్టి, ఎందుకంటే ఈ రైస్ కొత్త రైస్ కాబట్టి నేను 1:2 రేషియోలు వేసుకున్నా. బట్ ఆ లాస్ట్కి ఒక గ్లాస్ ఎక్స్ట్రా పడతాయండి. సో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ 6 గ్లాసెస్ మనకి ఇవి వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మీరు పాలు పట్టేటప్పుడు మాత్రం 1.25 గ్లాస్ వాటర్ మిక్సీలో యాడ్ చేసుకుంటూ పోవాలి, దేనికి, కొబ్బరి ముక్కలకి. ఓకేనా? సో నా ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నానంటే, నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇట్లాంటి పాత్ర తీసేసుకున్నాను. ఇందులో నేను నెయ్యి వేసుకుంటున్నాను ఫస్ట్. యాక్చువల్గా నెయ్యి ఉంటేనేనండి, మీకు ఆ విషయం తెలిసిందే, బిర్యానీలకు కానీ దేనికి కానీ నెయ్యి ఉంటేనే కాస్త టేస్ట్ బాగుంటుంది. బట్ నవేడేస్ మనకున్న ఆయిల్స్ అంటే మీకు తెలిసిందే, కొంచెం ప్రాబ్లమేటిక్. ఎందుకంటే చాలా వరకు కల్తీ ఉంటున్నది ఇది అంటున్నారు. సో నేను అందుకని ఇది కూడా నేను ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అండి. నేను బయట ఎప్పుడు కొని నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేయను, నేను ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఇది. ఇందులో నేను ఒక 2-3 స్పూన్స్, అంటే 3 స్పూన్స్ వేసుకోండి, ఆల్మోస్ట్ 3 స్పూన్స్ వేసుకోండి నెయ్యి. వేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అట్టే నెయ్యి కూడాను కంప్లీట్గా అరగదు కాబట్టి. సో నేను కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మొత్తం కలిపితే మీకు ఒక 3 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ నెయ్యి. ఓకే. సో ఇప్పుడు మనం ముందు ఏం చేస్తామంటే, నేను చెప్పాను కదండి, మనం బిర్యానీ ఆకు ఇవన్నీ కూడాను ఇవి ముందు పోపులు వేసేసుకోండి. ఓకే. వేసుకున్నాక కొంచెం వేగనివ్వండి. ఓకే. ఇవి వేగిన తర్వాత ఏం చేస్తారంటే, పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసేసుకోండి. కొంచెం నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తున్నానండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 15 జీడిపప్పుల్ని వేసేస్తున్నాను. ఓకే. యాక్చువల్గా నాకు ఈ రెసిపీ మా అమ్మగారు చెప్పారండి. ఇది ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని కొత్తిమీర కూడాను, కరివేపాకు అండి, కొత్తిమీర కాదు, మ్యాక్సిమం మన అంటే మాకేంటంటే ఆంధ్ర సైడు కొత్తిమీర ఇవన్నీ యూజ్ చేస్తాం, కానీ కరివేపాకు అనేది కంపల్సరీ అండి అక్కడ. సో కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటున్నా. వాష్ చేసి పెట్టుకున్నామండి ఇది. యాక్చువల్గా ఇది చాలా బాగుంటుందండి, ఈ రెసిపీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ క్రెడిట్ అంటే మా అమ్మగారికేనండి. నేను యాక్చువల్గా కొన్ని వీడియోస్ లేటెస్ట్గా కొన్ని పోస్ట్ చేశాను, అంటే టూర్స్కి, ట్రిప్స్కి. బట్ ఏంటంటే నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రకారం ఏవైనా రేర్గా ఉండే వంటకాలు, ఎందుకంటే మనం చాలామంది చాలా వంటకాలు పోస్ట్ చేస్తుంటారు కదండి. సో ఇట్లాంటి రేర్ వంటకాలు పోస్ట్ చేయాలని నేను ముందు నుండి అనుకున్నా. సో అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. సో ఓకే, మనం వచ్చేద్దాం. ఇప్పుడు వేగే కదండి, వేగిన తర్వాత ఏదైతే మనం చెప్పామో గసాలు, అల్లము, వెల్లుల్లి, తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, ఈ ముందు చూపించా కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకొని కాస్త ఎర్రగా వేగనివ్వాలండి. ఇదంతా నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాను. కావాలంటే కాస్త ఫ్లేమ్ పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ చూసుకుంటుండాలి, మరి మాడకూడదు.
ఇందులో ఒక చిన్న సీక్రెట్ అండి చెప్పనా, అదేంటంటే మనకి ఈ ఘాటుని తగ్గించడానికి జస్ట్ ఒక పావు చెంచా చక్కెర, పావు చెంచా మాత్రమే పోపులు వేసేసుకోవాలి. ఎందుకంటే మనం యూజ్ చేసిన చెక్క, లవంగ, గసాలు ఈ ఘాటుని ఈ చక్కెర ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేస్తుందండి. అందుకే పావు చెంచా కన్నా ఇంకా తక్కువ వేసుకున్న బెటరే అండి. ఎందుకంటే ఎక్కువ రైస్ తీసుకున్నాం కాబట్టి నేను పావు చెంచా వేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే వేస్తుందండి. వేస్తున్నప్పుడే ఇప్పుడు నేను మనం తీసుకునే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఉంది కదండి, దాన్ని వేసుకున్నాను ఇందులో కడిగిన రైస్ని. సో నేనేం వాటర్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఓకే వేగనీయాలండి కాసేపు రైస్ని. ఓకే, కానీ దీనికి బాస్మతి రైస్ కానీ ఇవి బాగోవండి. దీనికి మనం నార్మల్గా యూజ్ చేసుకునే సోనా మసూరి రైస్నే బాగుంటాయి. అయితే దీనికి నానబెట్టడం అట్లాంటివి ఏం అవసరం లేదు. 1 అవర్ బిఫోర్ మనం బిర్యానీకి నానబెట్టేటట్టు అట్లా ఏం అవసరం లేదు. ఎప్పటికప్పుడే అంటే తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా మనం కడిగేసి వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రైస్ దీనికి పర్ఫెక్ట్ అండి. కాసేపు వేగనిస్తే ఈవెన్ ఇన్ కేసు ఒకవేళ ఏమైనా వాటర్, ఒక చిన్న డ్రాప్ వాటర్ ఉన్నా ఇంకిపోయి రైస్ కాస్త గీలో వేగుతుంది, పోపులో వేగుతుందండి. ఓకే, సో ఇప్పుడు రైస్ వేగిందండి. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నేను ఎలా తీసుకుంటున్నా అంటే పాలు తీసుకుంటున్నానండి. ఓకే, 1 గ్లాస్, 2 గ్లాసెస్, 3, 4, 5, ఎగ్జాక్ట్గా 6 వచ్చాయండి. 6 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వచ్చిందండి, కొబ్బరి పాలు. ఇప్పుడు నేను రిమైనింగ్ 1 గ్లాసు వాటర్ వేసుకుంటాను. ఎందుకంటే ఒక హాఫ్ గ్లాస్ అయినా, హాఫే వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే రైస్ అనేది ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఉడికేది కాసేపు ఇలా తిప్పుకొని ఉంచేసేయాలండి. దీన్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎలా వేసుకుందాం అంటే చూసుకోవాలి రుచికి సరిపడా. సో ఇందులో ఆల్మోస్ట్ మనం టేస్ట్ చేసుకోవచ్చు వేసుకొని. నేను ఇంత ఉప్పు వేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఈ స్టేజ్లో ఉంది, ఉడుకుతుంది. ఓకే, ఇలా కాసేపు అయినాక దగ్గర అయినాక ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి. దగ్గర పడినప్పుడు ఏం చేయాలంటే పైన మూత పెట్టేసుకొని కాసేపు విడిచిపెట్టేసేయాలి. సో మీకు ముద్దగా అనిపిస్తుందండి, ఎందుకంటే స్టార్టింగ్ పాలతో కాబట్టి. చల్లబడ్డాక అది విడివిడిగా అయ్యి చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం. ఓకే, సో నేను చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ అండ్ 3 చిల్లీ, 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. అన్నిటికన్నా ముందు ఏంటంటే చికెన్ని నేను ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా అండి. నేను యాక్చువల్గా 1 కిలో చికెన్ తీసేసుకున్నా. దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా. ఎలా అంటే పసుపు, ఒక 1 స్పూన్ పసుపు అండ్ ఒక 2 స్పూన్స్ కారం అండ్ గరం మసాలా అండి, అంటే ధనియా పౌడర్ ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకుంటానండి. ఆ ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆల్సో గరం మసాలా అండి. ఇది కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇది ఎలా చేయాలో నేను తర్వాత మీకు చెప్తాను. సో ఈ గరం మసాలా పౌడర్ యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు మీరు చేసుకోలేదు, మీ ఇంట్లో చేసుకున్నది లేదు అంటే మీరు బయట గరం మసాలా కూడాను హార్వెస్ట్నో లేకపోతే ఎవరెస్ట్నో ఇవి ఉంటాయి కదండి, అది ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఇవన్నీ కలిపి బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను నానబెట్టి పెట్టేసుకున్నాను అండి. ఇలా చేసిన చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక 10 జీడిపప్పులు, ఇంకొకటి ఒక 3 మీడియం సైజ్ టమాటో పళ్ళు, ఓకేనా, పండిన టమాటోలు,
ఈ ప్యూరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం. ఓకే, నేను 3.5 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఇందులో ఆనియన్స్, సో ఇవి 3 మీడియం సైజ్ ఆనియన్స్ అన్నమాట. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఈ 3 పచ్చిమిరపకాయలు చీలికలు అన్నమాట. ఓకే, ఇవి తీసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం కాస్త ఫ్లేమ్ని పెంచి దీన్ని వేగనివ్వాలి. ఇంకేం అవసరం లేదండి, ఇవి వేగనివ్వాలి ఫస్ట్. సో ఈ విధంగా వేగాలండి. వేగినాక కాస్త కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. యాక్చువల్గా వేగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే రుచి వేరే ఉంటుంది. కర్రీ అంతా అయిపోయినాక పైన వేసుకుంటే రుచి వేరే ఉంటుంది. సో నేను వేగుతున్నప్పుడే కొత్తిమీర వేసేసుకున్నాను అండి. మనం యాక్చువల్గా ఈ ఆనియన్స్ ఈ విధంగా మగ్గడానికి మినిమం 10 మినిట్స్ పడుతుంది. సో నేను హై ఫ్లేమ్లోనే మగ్గించుకున్నానండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కలిపి పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పోపులో ఓకే, మరీ ఎక్కువగా వేసినా అంత బాగోదండి. సో ఇనఫ్. ఇది వేస్తుండగానే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటో కాజు ప్యూరీ వేసేస్తున్నాను. టమాటో కాజు ప్యూరీ దీన్ని బాగా మగ్గనివ్వాలండి, అంటే నూనె పైకి తేలేటట్టు. సో ఇందులోనే నేను ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఇలా వేస్తున్నప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ అండి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా ఒక 1 స్పూన్ వరకు దగ్గర కొరియండర్ పౌడర్, అదే ధనియా పౌడర్ కొంచెం వేసుకోండి. ఓకే, ఇవి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఓకే, ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దామా. సో కొబ్బరి అన్నం కంప్లీట్ అయిపోయిందండి. వావ్, చాలా చాలా ఎక్సలెంట్ స్మెల్ అనేది వస్తుంది, వాసన చాలా బాగుంది. సో అన్నం ఇలా అయిపోయిందండి. సో ఇప్పుడు ఇది ఏంటంటే మీరు వేడివేడిగా తీసుకుంటే ముద్దగా ఉంటుందండి. అందుకోసం దీన్ని ఆపేసి స్టవ్ బంద్ చేసేసి మనం మూత పెట్టేసి చల్లారనిద్దాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీనికి ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను కొత్త బియ్యం తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నా. అదే పాత బియ్యం మీరు కానీ తీసుకుంటే, ఏవి సోనా మసూరి, 1 గ్లాస్కి 2.5 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఓకే, నేను ఇక్కడ 3 గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి 6 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకున్నా, కొత్త బియ్యం ఇవి. ఓకే, అదే కానీ మీరు పాత బియ్యం కానీ వాడారనుకోండి టోటల్గా 7.5 తీసుకోవాలండి. ఓకే, అండ్ ఇంకొకటి, ఎంత అనుకున్నా లాస్ట్లో అంటే మీరు పాలు వంపినాక నేను దీనికి 1.5 వరకు దగ్గర 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో మీరైతే ఖచ్చితంగా పాత బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని వాడాల్సి వస్తుంది 3 గ్లాసెస్ బియ్యానికి, అంటే కొబ్బరి పాలతో సహా. ఓకే, 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ వేసుకోవాలండి. ఓకేనా. ఓకే, సో ఫైనల్గా అన్నం చక్కగా ఉడికి ఈ విధంగా తయారవుతుందండి. దీన్ని మనం చల్లారి పెట్టుకున్నాక పొడి పొడిగా విడివిడిగా వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, అది చూద్దాము. సో నూనె ఇలా పైకి తేలింది. ఓకేనా, ఇంకా సేపు కలుపుకొని ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని దీనిలో యాడ్ చేసేద్దాం.
దీన్ని మ్యారినేట్ దీన్ని కలిపేసుకొని దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు ఉడికినాక వాటర్ దిగాక మనం చూసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇలా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ ఎంతవరకు దిగిందో ఒక 4 మినిట్స్ తర్వాత చూసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూసుకున్నామండి. చూడండి వాటర్ అంతా ఇలా దిగింది. యాక్చువల్గా అండి సిమ్లో ఓపిక్గా కాస్త టైం ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, మనం ముక్కని ఎప్పుడైనా కూడాను వేగనివ్వాలండి. అది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. మనం ఎంత ఓపిక్గా ప్రేమగా వండుతామో తినేవాళ్ళు కూడా అంతే ప్రేమగా ఆస్వాదిస్తూ తింటారండి. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకొని వాటర్ని యాడ్ చేసుకుందాము. సో యాక్చువల్గా ఇప్పుడు కొబ్బరి అన్నానికి గ్రేవీగా కావాలి, ఈవెన్ మన రోటీస్లో కానీ పుల్కాస్లో కానీ. సో నేను 1.5 గ్లాస్ మాత్రమే యాడ్ చేస్తున్నా వాటర్. ఓకే, ఇది బాగా దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వాలండి. దెన్ మనం ఉప్పు కారం చూసుకోవాలి ఉడికినాక, ఇప్పుడు కాదు. ఓకే, దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని, మీడియం ఆర్ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఓకే, సో ఈ స్టేజ్లో నేను అంటే ఒక 10 మినిట్స్ విడిచిపెట్టేసానండి హై ఫ్లేమ్లో పెట్టేసి, మూత పెట్టేసి. సో ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకోవచ్చు. ఓకే, మనం వేసింది ఆల్మోస్ట్ మనం కలిపింది సరిపోతుంది. బట్ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసేసుకుంటే కావాలంటే మనం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నాకైతే కారం అస్సలు అవసరం పడలేదండి, సరిపోయింది. నేను కలిపేటప్పుడు ఎంత వేసుకున్నాను అంతా. ఇప్పుడు మాత్రం నాకు ఒక 1/2 స్పూను సాల్ట్ మాత్రమే అవసరపడింది. ఓకే, సో ఈ స్టేజ్లో మీరు దించేసుకోవచ్చు, అంటే కంప్లీట్ ఆఫ్ చేసేవచ్చు స్టవ్ని. ఎందుకంటే గ్రేవీ చూసుకోవాలి మనకి ఎంత గ్రేవీ అంటే ఇంత గ్రేవీ కావాలంటే. ఎందుకంటే మనం టమాటో ప్యూరీ వేస్తాం కాబట్టి గ్రేవీలో ఎక్కడ మీకు నీరుగా అనేది కర్రీ అనిపించదండి. చాలా థిక్గా అది చల్లబడితే, ఇంకా అంటే చల్లబడితే అంటే మీడియం ఒక చల్లదనానికి వచ్చేసరికి చాలా థిక్గా భలే వస్తుంది. సో ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసుకుంటున్నా రిమైనింగ్. ఒక్క 2 మినిట్స్ అయినాక దించేసేద్దామండి. ఓకే, కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇందాక మనం ఇంతకు ముందు చేసుకున్న కొబ్బరి అన్నంతో ఈ చికెన్ని సర్వ్ చేసేసుకుందామండి. సో ఇదిగోండి కొబ్బరి అన్నంతో చికెన్, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో దీంతోపాటు మనం పెరుగు తీసుకోవాలండి. దీన్ని మనం ఆనియన్స్ అవన్నీ వేయక్కర్లేదు, రైతాలానా నార్మల్ పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. రేర్ రెసిపీ అండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవరు పోస్ట్ చేయలేదు ఈ విధంగా కొబ్బరి పాలతో అన్నామని. సో అందుకే నేను ఇది మీకోసం అని తయారు చేశానండి. అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేయండి.